ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డ్రగ్స్ వినియోగం ఏదైతే వినియోగిస్తూ అనేక మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా దీనిపైన ఉక్కిపాదం మోపాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇష్టా ఇన్స్టిట్యూషన్ ఏదైతే రామయ్య గారికి సంబంధించింది, ఏదైతే కార్తీక్ మా సోదరుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ ఏదైతే దానికి సంబంధించి ర్యాలీని నిర్వహించడం జరిగింది పటాన్ చెరువు నియోజకవర్గంలో. తప్పనిసరిగా ఏదైతే ఈరోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ ఏదైతే కల్పించి ఏదైతే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థులందరి పక్షాన అన్ని విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చేపట్టినట్టు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ రకంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ని రన్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క డ్రగ్స్ బారిన విద్యార్థులు పడకుండా ఏదైతే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు, అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క డ్రగ్స్ ని అరికట్టే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు కార్తిక్ కి, దీంట్లో పాల్గొన్న వారి యొక్క ఇన్స్టిట్యూషన్ ఉపాధ్యాయులకి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.